హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలోవిన్ అయిపోయిన తర్వాత భయపడుతున్నా అనుకోకరి. ఇవాళ మన చిన్నక్కకి గట్టిగా ప్రాంక్ ప్లాన్ చేసిన దీంతోనే ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఎత్తుక్కోకండి, నేనే ఇది. ఒక్కసారి లైట్ ఆన్ చేసుకుందామా? టోటడా ఏంటి హలోవిన్ అయిపోయింది, ప్రాంక్లు అయిపోయినాయి, ఏం చేయట్లే అనుకున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది, ఏ టైంలో ఏం చేయాలో చేయడం కుదరట్లేదు అనమాట. సో ఇది మా చిన్నక్క పార్కింగ్. ఇది నేను ప్రస్తుతానికి సెల్లార్లో ఉన్నా. ఇవాళ దాన్ని ఏ ప్రాంక్తో దాన్ని రివెంజ్ తీర్చుకోవాలో, ఏది ప్రాంక్తో దాన్ని టార్చర్ చేయాలో అని ఆలోచిస్తే ఇది సడన్గా మన ఆన్లైన్లో చూస్తే తట్టింది. కాకపోతే డ్రెస్ మనకు కంఫర్టబుల్గా చేతులు కాళ్ళు వస్తే బాగుండేది, కానీ ఇలా సగం సగమే వచ్చింది. అయినా కూడా ఏం చేస్తున్నా అంటే దాన్ని తెలియకుండా ఇక్కడ ఒక 2-3 కెమెరాలు అయితే సెటప్ చేసిన, హిడెన్ కెమెరాలు. ఆ హిడెన్ కెమెరాలో నుంచి దానికి ఏదైతే బ్యాక్ రివర్స్ కెమెరా వస్తుంది కదా, దీంతో భయపెట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట. అది ఇంతవరకు భయపడుద్దు మనకి తెలియదు, కానీ ప్రాంక్ రివెంజ్ అయితే పక్కా ప్లాన్ చేసిన. చూద్దాం. ఇంకా నా డ్రెస్ అయితే ఇది ఇట్లా సగం సరిపోక వచ్చింది, అడ్జస్ట్ చేసుకోరు కొంచెం స్కెలిటన్ లాగా. ఇది భయపడతారే అనుకుంటున్నాం. మరి చిన్నపిల్లలు భయపడతారు, కానీ నేను భయపడేటట్టు అయితే లేదు. మోస్ట్లీ అది కూడా భయపడదు, కానీ ఏదో ట్రై చేద్దాం మనం అంత ప్రయత్నం మనం. ఓకేనా? కాసేపట్లో అది రాబోతుంది, కాల్ చేసిన ఆల్రెడీ. వెయిట్ చేద్దాం. ఇక్కడ వెనకాల కెమెరా పెట్టా, అక్కడ కెమెరా పెట్టా, దాని రియాక్షన్స్ కూడా. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేనైతే మీ ముందుకి మరొక యూస్ఫుల్ గాడ్జెట్తో వచ్చేసాను. ఇట్స్ అగారో HVC1081 కార్డ్లెస్ రీఛార్జబుల్ కార్ వాక్యూమ్ క్లీనర్. ఇట్స్ అ పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ అండ్ ఇది 110 వాట్స్తో పనిచేస్తుందండి. అండ్ 5.5 kPa పవర్ సాకెట్తో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ కూడా వచ్చేస్తుంది. అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. వెంటనే దీని యూసేజ్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. వెరీ ఈజీ టు డిటాచబుల్ అండ్ బటన్ ప్రెస్ చేయగానే సెక్షన్ కప్ ఓపెన్ అయిపోతుంది. సెక్షన్ కప్లో స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుంది. ఇది 99.99% వరకు డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయటమే కాకుండా మళ్ళీ లీక్ అవుట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. మళ్ళీ దీన్ని అటాచ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ మోటార్కి సెక్షన్ కప్ని ప్రెస్ చేస్తే చాలు. ఇది హ్యాండ్ హెల్డ్ అవ్వడం వల్ల వెరీ ఈజీ టు యూస్. పవర్ బటన్ ఆన్ చేయగానే జస్ట్ మనకి లైట్ బ్లింక్ అవుతుంది. దీంట్లో మనకి 3 ఎక్స్టెన్షన్స్ కూడా వస్తాయి. ఇది మల్టీపర్పస్ బ్రష్. ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఫిట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఈ మల్టీపర్పస్ బ్రష్ కార్లో ఉన్న ఏ కార్నర్లో అయినా డర్ట్ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ క్రెవర్స్ నాజిల్ ఏదైతే ఉందో ఇది కార్ మన సీట్స్ మధ్యలో ఉన్న డస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా డస్ట్ని రిమూవ్ చేయడానికి డిఫికల్ట్గా ఉన్న ప్లేస్లో ఇది క్లీన్ అవుట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ క్లీన్ చేసిన డస్ట్ అంతా కూడా సెక్షన్ కప్లోకి కలెక్ట్ అవుతుంది. అండ్ కలెక్ట్ అయిన డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. స్టెయిన్లెస్ క్లీన్ చేసిన డర్ట్ అంతా సెక్షన్ కప్లోకి మనం క్లీన్ చేసుకునే డర్ట్ అంతా సెక్షన్ కప్లోకి కలెక్ట్ అవుతుంది. అండ్ ఆ కలెక్ట్ అయిన డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. వాళ్ళకు చిన్న స్మాల్ బ్రష్ ఇచ్చారు. జస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్లోకి జస్ట్ మనం బ్రష్తో క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ తర్వాత వాష్ చేసుకుని హ్యాపీగా క్లీన్ అవుట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా అసలు లేట్ చేయకుండా హ్యాపీగా ఫుల్ కార్నర్స్లో ఉన్న డస్ట్తో సహా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేశాను. షూట్లో గ్యాప్ దొరికిందే ఇంకా లేట్ అని చెప్పేసి చిన్న డస్ట్ పార్టికల్కి కూడా మిస్ అవ్వకుండా అంతా క్లీన్ చేశానండి. అండ్ నేను ట్రై చేశాను కూడా, పెద్ద స్టోన్స్ అది ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన కాళ్ళకు తగులుతుంటాయి. అది కూడా ఇది సెక్షన్ కప్తో హ్యాపీగా క్లీన్ అయిపోయింది. ఎక్కడ మన హ్యాండ్కి కొంచెం కూడా డస్ట్ ఉండకుండా మాత్రం మన కార్ అయితే ఫుల్ క్లీన్ అయిపోతుంది అనమాట ఈ వాక్యూమ్ క్లీనర్తో. సో మళ్ళీ మనం క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ప్రాపర్గా పోర్టబుల్గా కంఫర్టబుల్ అవి ఇచ్చిన బ్యాగ్లో సెట్ చేసేసుకొని కార్లో ఎక్కడో చోట చాలా కంఫర్టబుల్ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ చాలా వెరీ ఈజీ టు యూస్. అసలు మిస్ అవ్వకండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్లీ చెక్అవుట్ దేర్. మీకైతే మంచి గాడ్జెట్ని కొన్నామన్న ఫీల్ అయితే ఉంటుందండి. ఇట్స్ అగారో HVC1081 కార్డ్లెస్ రీఛార్జబుల్ కార్ వాక్యూమ్ క్లీనర్ అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్. అసలు మిస్ అవ్వకండి, కొన్నాం. సో ఇప్పుడు చిన్నక్క అయితే వస్తుందన్నమాట. అది కెమెరా వన్స్ ఇక్కడ కార్ వచ్చి ఇక్కడ వరకు పార్క్ చేయగానే నేను వెనకాల బ్యాక్ కెమెరాకి మొహం ఇట్లా పెడదాం అనుకుంటున్నా. సో అక్కడ ఒక కెమెరా ఉంది కాబట్టి దాని రియాక్షన్ ఏమవుద్దో ఆ కెమెరాలో కూడా క్యాప్చర్ చేద్దాం.
వాచ్మెన్ శిరీష, ఇది నువ్వైతే మాత్రం చచ్చినావు నా చేతిలో. కాకపోతే నేను చచ్చినా అనుకోక తర్వాత కదా రింగులు మ్యాచింగ్ బట్టలు వేసుకొని రావద్దే. రింగులు తీయాల్సిందా అక్క? కాదు, ఒక తిరిచా. ఏది నీ కెమెరా? కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి హాయ్ చెప్పు మా ఛానల్కి. అట్లనే అడుగుతారు కదా ప్రాంక్ వీడియోలో, హాయ్ చెప్పు. హాయ్ చెప్తా. ఒక్క నిమిషం. అక్కడ కెమెరా ఉంది, ఒకసారి చూసినావు? స్కెలిటన్ ఏ బాడీ ఏ బాడీ కతికిచ్చారు? సన్నగా ఉండే అని చెప్పేసి అప్పటిది సన్నగా ఉన్నప్పుడు స్కెలిటన్. నీ బాడీ నాకు చూపించుంటే నిజంగా భయపడకపోదు, ఎందుకంటే కామెడీగానే ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బాడీ ఇంత స్కెలిటన్ నా అంత బాడీ ఇంత స్కెలిటన్ అంతనే ఉంటుంది. ప్రాక్టికల్ గా దీనికే నేను అనుకుని భయం వేసింది. లాజికల్ చెప్పాలండి. ఇది నాకు చూడగానే మా చిన్నక్క మొహమే గుర్తొచ్చు. నాకు కార్ దిగి మీ మొహమే గుర్తొచ్చిందా? ఆ కార్ దిగి వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు నాకు డోర్ సౌండ్ వచ్చింది. బ్యాక్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఎట్లుండేనే? చాలా చండాలంగా ఉండే. దగ్గర ట్రై అయితే గుండాగి చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఈ ప్రాంక్. చాలా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి చాలా ఇన్వెస్ట్ చేసిన నేనైతే 300 ఉంటుంది దీనికి. నాకు అంతకంటే ఎక్కువ. హాలోవిన్ టైంలో కొంటే ఇప్పుడు వేయగలిగిన. హాలోవిన్ టైంలో డిస్కౌంట్లో వచ్చిందని కొన్నా. సరిగా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా చండాలంగా చూడు. ఇంకోసారి ట్రై చేయ. నేను భయపడ్డానా? భయపడలేదా? పడ్డానా? పడలేదా? మనం భయపడ్డాం. ఇది ఏ రకంగా వర్కౌట్లేదు. మరి ఫిజికల్ చాలా స్ట్రెయిన్. మరి ఎందుకే నీకు సాధ్యం. నేను చాలా పకడ్బందీగా నువ్వు వచ్చేలోపు షూట్ నుంచి వచ్చేలోపు ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని వాచ్మెన్ పర్మిషన్ తీసుకొని కార్ బంద్ చేయలేదు, ఏం భయపడింది. కాకపోతే అది కవర్ చేసుకుంటే చూడ దాని గొప్పతనం అనమాట. మైక్ ఇయ్యలేదు. ఏది మాట్లాడు. హలో చెక్ రెడీ 1 2 3 అయిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. భయపడలే? నిజంగా భయం లేదు నాకు. ఇక ఒకసారి ఇట్లానా వైడ్ పెట్టా, ఒకసారి వైడ్. అవ్వలేదు సీరియస్లీ. ఈ స్కెలిటన్కి ఎవ్వడు భయపడ్డారు, నేనే కాదు. నీ పర్సనాలిటీ స్కెలిటన్ సంబంధం లేదు. కేవలం ఏమైనా భయపెట్టిందంటే పాప మీద ఒకటే. ఇంకొకటి, ఎప్పుడైనా నువ్వు కొత్త పర్సన్ లాగా చేద్దాం అనుకున్నప్పుడు ఈ రింగులు వాయిస్ డబ్బింగ్ నేర్చుకోవాలి. మాహిష్మతి, నువ్వు ఎప్పుడైతే నవ్వు అన్నప్పుడే దొరికిపోయినవే. ఇది బిగినర్స్ మిస్టేక్స్. ఓకే, ఇట్స్ బిగినర్స్ మిస్టేక్స్. మరి నావి? నీవి నువ్వు ఎక్స్పర్ట్ పోయి నువ్వు ముద్రిపోయినావు. నేను చేసి 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 ప్రాంక్స్ అలవాటు అయిపోయింది. నువ్వు సాటిస్ఫై అయినావు ఈ ప్రాంక్? కాలేదు. మా జనాలు కూడా, ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఆఖరి పాపం మా డిఓపి కూడా చాలా స్ట్రెయిన్ అయ్యిండు పాపం, ఆయన కూడా అవ్వలేదు. నేను ఫిజికల్ ఎక్సర్సైజులు చేసినప్పుడు మీరు ఇంటి దగ్గర బాగా వార్మప్ చేసిన వాళ్ళు ఇంట్లో చేసారు. ఇవి వర్కౌట్ అవ్వ. మన దగ్గరికి వచ్చినప్పుడు చిటికలు అయిపోతాయి ఇట్లాంటివన్నీ. ప్రాంక్ ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఫీల్ అయ్యి అవమానం భారంతో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది. అంతేగాని ఈ మాన ఇది ఎప్పుడైనా వర్కౌట్ అయిందా తిరిగేది ఇట్లాంటి ప్రాంక్ కాదు. నెక్స్ట్ చూపిస్తాను. పాము. ఓకే, ప్లీజ్ do subscribe series work. Love you all. Take care. Bye bye. Like, share, comment and do subscribe. చూడండి, చిన్నక్క మొహానికి ఈ మొహానికి పెద్ద తేడా. సౌజీ సార్ అని చెప్పదా? సరే సౌజీ సార్ సరే చేయండి అట్లా గ్యాప్ లో సౌజీ సార్. లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్ టు సిరీస్ వర్డ్. అయ్యో సౌజీ సార్ అన్న నీ ఛానల్ కదా. చాలా బాధ వేసింది చిన్నక్క. చాలా ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అయ్యి ప్రాంక్ ఏం జరగదు. సరే ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తాను. కార్ ఒక్కటి భయపడని. అది చేసినప్పుడు టక్కున అసలు నువ్వు దాంట్లో మూతలో పెట్టేటప్పటికి ఇది ఏంటిదో అర్థం కాలేదు ఫస్ట్. అవునా? దానికి కొట్టినా దగ్గరికి వెళ్ళిపోయిందా అని అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత మాత్రం వెనుకకు తిరిగినాం కదా, అది కొద్దిగా కార్లో కూర్చున్నప్పుడు భయపడ్డావు లబ్బలబా కొద్దిగా బాత్రూమ్ దగ్గర. తర్వాత ఎప్పుడైతే నువ్వు కారు దిగినావు చూడు అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఇది మనిషే దయ్యమే. మహానటి. బై, సీ యూ, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.